వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం ఎవరైతే కోచింగ్ తీసుకోకోకుండా ఎంసెట్ ఓన్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళ గురించి మనం ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది. సో అందులో భాగంగా ఈరోజు ఫిజిక్స్ సంబంధించి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అంటే సెకండ్ ఇయర్ యొక్క టాపిక్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ సంబంధించి ఇందులో మీకు ఎంసెట్ లో 2 క్వశ్చన్స్ అయితే అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్. ఈ ఛానల్ మీకు డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది అప్ టు ద అడ్మిషన్ ఆఫ్ బీటెక్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. నౌ కమింగ్ టు ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్, a uniformly charged conducting conducting sphere of 2.4 meters diameter has a surface charge of density 80 microcoulombs per meter square. The charge on the sphere is nearly అన్నారు. ఇది 2023లో ఎంసెట్ లో అడిగినటువంటి బిట్ అండి. సో దీనికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఒక 3 చాప్టర్స్ ఉంటాయి మనకి ఫిజిక్స్ లో. వీటిలో ఈ కొన్ని బేసిక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి డేటా ఏంటి, యూనిఫామ్లీ చార్జ్డ్ కండక్టింగ్ స్పియర్ ఆఫ్ 2.4 diameter. So diameter is given as 2.4 meters. So from that we can write radius r equal to 1.2 meters. So half of that thing. Okay. Has a surface charge density. Surface charge density is given by the symbol sigma, that is given as 80 micron coulombs per meter square. ఇక్కడ మీటర్ పవర్ -2 అన్నారు. సో పర్ మీటర్ స్క్వేర్ అన్న అదే. సో 80 micron coulombs per meter square. The charge on the sphere. సో దీనికి ఇప్పుడు ఫార్ములా, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. దీని మీద వాల్యూస్ మార్చి వేరే క్వశ్చన్ కూడా అడగొచ్చు. చార్జ్ ఆఫ్ స్పియర్. Charge of sphere వచ్చేసరికి what is the relation? That is Q equal to surface density into area. Surface density is given 80 microcoulombs per meter square. Area of the sphere. మీకు area of the sphere. You have to know this relation. Formula, area of the sphere is given by 4 pi r square. Okay, area of the sphere is given by 4 pi r square. So we can write sigma 4 pi r square. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్ని కూడా ఉన్నాయి. సో సిగ్మా ఈస్ 80 మైక్రాన్. ఓకే, 80 మైక్రో మీన్స్ 10 power minus 6 10 power minus 6 coulombs per meter square into 4 into 22.7 or 3 point. Pi value is 3.14. Okay, so its value is pi value is 3.14 into radius of the sphere, that is given as 1.2 whole square. 1.2 whole square. So now you can simplify this. Nearly 4/8 is 320. Here it is 3.14. సో నేను నియర్ ఆప్షన్ చూడండి. ఇక్కడ 2.5 into 10 power minus 3, 1.45, 6.5, 10 power minus 0.15. సో నియరర్ ఆన్సర్ ఇది. మన టోటల్ క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్ గా చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి హియర్ 1.2 స్క్వేర్. 1.2 స్క్వేర్ ఇస్ నథింగ్. సింప్లిఫికేషన్ చేద్దాం. 80 into 10 power minus 6, అది ఓకే. 4 3s నియర్లీ 12. లేదా సింపుల్ గా ఇక్కడ చూడండి, దీన్ని 4/8 దట్ ఈస్ 320 నియర్ ఆన్సర్.
320 into 3.14 into 1.2 square means 1.44 into 10 power minus 6. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 3 into 320 960 nearly 960 into 1.4 into 10 power minus 6. So 1.4 into 960 అంటే 1.4 into 960. Okay, 1.4 into 960 means nearly it will get 1500. 1500 into 10 power minus 6. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ 10 పవర్ మైనస్ 3 ఇచ్చారు. సో 10 పవర్ మైనస్ 3లో కన్వర్ట్ చేస్తే ఇది ఏం రాయొచ్చు 1.5 into 10 పవర్ minus 3. So the answer is by the simplification 1.5 into 10 power minus 3 కాబట్టి neither answer is 1.45 into 10 power minus 3. మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చేసరికి చేస్తే టైం ఎక్కువ డిలే అయిపోతుంది అనమాట. అదొక ట్రిక్ మీకు ఎంసెట్ లో తక్కువ టైం ఉంటుంది కాబట్టి. సో ఇది మీకు ఎంసెట్ లో అడిగినటువంటి 23లో అడిగినటువంటి క్వశ్చన్. సింపుల్ ఫార్ములా charge of sphere equal to sigma into A. Sigma means density into area of the sphere. So we get the answer. Next, among the following, the charge that does not exist. Among the following, that charge in Algidlo, the charge that does not exist on any type of charged body. On any type of charged body. ఇక్కడ మీకు ఏంటి అంటే ఒకటి డస్ నాట్ ఎగ్జిట్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ చార్జ్డ్ బాడీ అంటే చార్జ్ ఆన్ ఎనీ బాడీ ఏ బాడీ మీద ఛార్జ్ ఉండాలంటే చార్జ్ ఆన్ ఎనీ బాడీ మస్ట్ బి అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జ్ ఆన్ యాన్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్. దట్ ఈస్ చార్జ్ ఈజ్ క్వాంటిటైజ్డ్. అంటే ఇది ఆన్సర్ ఇలాంటి దానికి ఆన్సర్ ఎలా చేస్తాను చూడండి. మీకు చార్జ్ Q ఈక్వల్ టు N ఇంటూ E. ఓకే, Q ఈక్వల్ టు N ఇంటూ E. సో దీని నుంచి N ఈక్వల్ టు ఏం రాయొచ్చు Q బై E. E అంటే E ఈజ్ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ గివెన్ బై 1.602 ఇంటూ 10 పవర్ మైనస్ 19. 1.602 into 10 power minus 19. It is the charge of electron. సో మీరు ఏం చేయాలంటే N ఈక్వల్ టు Q బై E అంటే ఇక్కడ Q అంటే ఇది చార్జ్. అమాంగ్ ద ఫాలోయింగ్ ద చార్జ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ బాడీ. ఈ 4 కూడా చార్జెస్ ఇచ్చాడు. వీటిలో ఏ బాడీకి కూడా చెందనటువంటిది ఏది. జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు Q ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఏంటి 3.2 ఇంటూ 10 పవర్ మైనస్ 19. ఓకే, సో N1 అనుకుంటే బై E చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ 1.602 ఇంటూ 10 పవర్ minus 19. 10 power minus 19, 10 power minus 19 gets cancelled. Then by the simplification, 3.2 by 1.602. 3.2 by 1.602. We get the value. Here it is nearly 2. Next, coming to the second option. Second is వచ్చేసరికి N2. N2 equal to 6.4 into 10 power minus 19 by 1.602 into 10 power minus 19. 10 power minus 19, 10 power minus 19 get cancelled. 6.4 by 1.602 means it is 4. Next, coming to N3, similarly N3 equal to 9.6 into 10 power minus 20 by 1.602 into 10 power minus 19. 10 power minus 19 పైకి తీసుకెళ్తే then that value will be changes. So we get 9.6 by 1.602. అంటే that is 6 into 10 power minus 1 ఉంటుంది. సో అంటే 6 by 10 అంటే its value is 0.6. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకోటి N3 అయింది. N4 వచ్చేసరికి 9.6 into 10 power minus 18 by charge of electron 1.602 into 10 power minus 19. ఈ మైనస్ 19 అటు పైకి వెళ్తే ప్లస్ 19 అవుతుంది. సో 6 into 10 ఇట్స్ వాల్యూ ఇస్ 6. ఈ యొక్క ఆన్సర్స్ లో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్
మీకు మల్టిపుల్ ఇంటిగ్రల్ 2 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 60 వచ్చింది. ఒక్క ఇది మాత్రమే, ఈ యొక్క థర్డ్ ఆప్షన్ మాత్రమే మనకి 0.6 వచ్చింది. సో ఇలా అసలు ఛార్జ్ ప్రతి బాడీకి ఛార్జ్ ఉంటుంది. ఆ యొక్క ఛార్జ్ వాల్యూ ఈ యొక్క ఫార్ములా వేస్తే N=Q/E అనేది వేసినట్లయితే మీకు N/E అనేది వేసినట్లయితే ఒక ఇంటిజర్ వాల్యూ అనేది రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఫ్రాక్షన్ వచ్చింది. సో ద ఆన్సర్ ఈస్ దిస్ వన్. దీనికి ఛార్జ్ అనేది లేదు. ఇది ఏ బాడీకి కూడా ఛార్జ్ కాదు. రిమైనింగ్ 3 కూడా ఏదో ఒక బాడీకి ఛార్జ్ అవుతున్నట్టు. సో ఇలాంటి క్వశ్చన్స్ కి సింపుల్ రిలేషన్ Q=NE. సో N=Q/E. Q అంటే ఇచ్చినటువంటి ఛార్జ్ బై E అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్. ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ 1.602 into 10⁻⁻19. ఓకే, నెక్స్ట్ ఇది ఎప్పుడు అడిగారు అంటే 2023లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ బిట్ హియర్. an electron charge E is moving round the nucleus of hydrogen atom. ఇది న్యూక్లియస్ అయితే, హైడ్రోజన్ ఆటం యొక్క న్యూక్లియస్ అయితే దీని మీద ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతుంది in a circular orbit of radius r is the radius. The Coulomb force F between the two is here. Coulomb force ఏంటి అన్నాడు. K వాల్యూ, K అనేది కాన్స్టెంట్ ఇచ్చాడు. K = 1/4πE0. సో ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ లో, ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ లో మీకు తెలియాల్సినటువంటి లా ఏంటి అంటే కూలుంబ్స్ లా. Coulomb's law ఏంటి అంటే ద ఫోర్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్స్ ఈస్ F = K into Q1 Q2 by R³ into R bar. It is in the vectorial form. Vectorial form లో ఇది. నెక్స్ట్ నార్మల్ ఫార్మ్ లో F = K into Q1 Q2 by R². Q1 Q2 by R². R అంటే ఏంటి అంటే ద రేడియస్, డిస్టెన్స్ ఆఫ్ సెపరేషన్ అవుతుంది. K అనేది కూలుంబ్స్ కాన్స్టెంట్. కూలుంబ్స్ కాన్స్టెంట్ ఆల్రెడీ గివెన్. K = 1/4πE0. ఓకే, 1/4πE0 అనేది ఇచ్చారు. సో ఇక్కడ Q1 Q2 అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Q1 అంటే ఏంటంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, Q2 అంటే ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ Q1 ఏమవుతుందంటే మైనస్, నెగిటివ్ అయాన్స్. నెక్స్ట్ Q2 అంటే ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్. దట్ ఈస్ పాజిటివ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే K into Q1 is minus E, Q2 is E by Ke into R³ into R bar. ఇదే చెప్పింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే -KE² by R³ into R bar. So what is the option here? -KE² by R3 into R bar. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కూలుంబ్స్ లా ఫార్ములా. కూలుంబ్స్ లా ఈజ్ F = K into Q1 Q2 by R³ into R. వెక్టోరియల్ ఫామ్ లో ఇస్తే, లేదు వెక్టోరియల్ ఫామ్ లో కాకుండా నార్మల్ గా ఇస్తే F = K into Q1 Q2 by R². కూలుంబ్స్ కాన్స్టెంట్ ఫార్ములా K = 1/4πE0 అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇది 23లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. విచ్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్? ఆ నాలుగు స్టేట్మెంట్స్ లో ఏది రాంగ్ స్టేట్మెంట్? ఓకే, సో ఫస్ట్ ఏమన్నారు చూడండి. ఇది 21లో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్. సో దీనికి a negative test charge experiences a force represents opposite to the direction of the field. Negative charge అనేది ఉంది. Negative charge experiences a force represents opposite to the direction of the field. Flow of electrons ఈ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమవుతుందంటే ఆపోజిట్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. Okay, next, the tangent drawn to a line of a force represents the direction of electric field. Okay, suppose ఇది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే దీనికి ఒక టాంజెంట్ అనేది డ్రా చేస్తే
అదేమవుతుందో చూడండి. ద టాంజెంట్ డ్రాన్ టు ఏ లైన్ ఆఫ్ ఫోర్స్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వవు. ఓకే, ప్యారలల్ గా ఇలా ఉంటది, సో ఇంటర్సెక్ట్ అవ్వవు. సో దట్ ఈస్ ఆల్సో ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఫార్మ్ ఏ క్లోజ్డ్ లూప్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఫోర్ స్టేట్మెంట్స్, ద రాంగ్ స్టేట్మెంట్ ఈస్ this one. So what is this? Only 1, 2, 3, only 3. Here the answer is only 4. So electric field lines అనేవి closed loop అనేది ఫామ్ కాదు. ఓకే, ఇది 21 లో అడిగినటువంటి థియరిటికల్ బిట్. నెక్స్ట్, ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యూనిట్ పాజిటివ్ చార్జ్. ఫ్లక్స్ ఈస్ గివెన్ బై, it is represented by the letter flux phi equal to Q by E naught. Q by E naught. Flux coming out from a unit positive charge. Unit positive charge kept in air. Unit positive charge. Unit means charge is 1. So its value is 1 by E naught. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అంటే Q is 1 అన్నమాట. Q equal to 1. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇదే కదండి. ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కెప్ట్ ఇన్ ఎయిర్. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ మీన్స్ Q వాల్యూ is 1. సో 1 by E naught. సో దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు? E naught power minus 1. వెరీ సింపుల్ ప్రాబ్లం. E naught power minus 1. ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ కెప్ట్ ఇన్ ఎయిర్ is యూనిట్ పాజిటివ్. మీకు ఫ్లక్స్ ఫార్ములా Q by E naught అనమాట. సో Q అంటే 1. సో 1 by E naught. 1 by E naught ని E naught పవర్ -1 రాసుకోవచ్చు. ఇది 23 లో అడిగినటువంటి బిట్. సో దీస్ ఆర్ ద సమ్ మోడల్ ప్రాబ్లమ్స్ అండ్ క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. స్టూడెంట్స్కి ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ MSET and counseling processes also. Okay, thank you for watching.